తాతయ్య పుట్టి పెరిగింది మైదాన ప్రాంతాల్లోనే. అక్కడ 100 మైళ్ళ దూరం వరకు ఎటు చూసినా నేలంతా చదునుగానే ఉండేది. భూమి మొత్తం అలాగే ఉంటుందని ఆయన అనుకునేవాడు. వాళ్ళిల్లు కూడా అండర్గ్రౌండ్లో నిర్మించిందే. ఒకరోజు ఆయన తొలిసారి పర్వతాల గురించి తెలుసుకున్నాడు. బహుశా ఏదో పుస్తకంలో వాటిని చూసుండొచ్చు. చూసి ఆశ్చర్యపోయాడు. అది కాస్త వ్యామోహంగా మారిపోయింది. ఎప్పుడూ పర్వతాల బొమ్మలు గీస్తూ వాటికి రంగులు వేస్తూ ఉండేవాడు. మౌంట్ ఫుజియామా, ద ఆల్ప్స్, ద రాకీస్, ఇలా ఆయన జీవితాంతం పర్వతాలు గీస్తూనే గడిపాడు. మేం పుట్టకముందే ఫింగపోయ్ నదిపై జరిగిన రైలు ప్రమాదంలో ఆయన మరణించాడు. అక్కడ కూడా చాలా పర్వతాలుంటాయి. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన కథ. వినడానికి బాగానే ఉంటుంది, కానీ మేము తెలుసుకోవాలనుకున్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి మా నాన్న గురించి. ఆయన గురించి మాకెవ్వరూ ఎప్పుడూ చెప్పలేదు. ఏమో తెలీదు. అందాక ఇవి ఇక్కడ పెడతాను, సరేనా? హాయ్ చార్లీ. ఏ పిల్లలు, లోపలికి వెళ్ళండి. చూడండి, నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి. మీరు వెళ్తే నేను మీకు చాక్లెట్స్ ఇస్తాను. ఓకే బోనస్. చూడండి, ఈరోజు మనం అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం. అది కూడా బార్నేస్ కార్లో. నేను డ్రైవ్ చేస్తానని మీకు తెలియదు కదా? తెలీదు. ఇక్కడ స్మోక్ చేయకూడదు మ్యామ్. నైస్ కిడ్స్. అవును. మీరేం లెక్క పెడుతున్నారు? గుర్రాలు అండ్ సమాధులు. పిల్లలు రండి.
కమాన్ రండి. కమాన్. ఏళ్ళు గడిచినా నేను లుసెల్ మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా ఆ ప్రయాణం గురించి మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. లుసెల్కి కొన్ని విషయాలు గుర్తుంటే నాకు కొన్ని విషయాలు గుర్తున్నాయి. అలా ముక్కలు ముక్కలుగా ప్రయాణాన్ని గుర్తు చేసుకునేవాళ్ళం. చివరికి మాకు నిజమైన జ్ఞాపకాలేవో ఊహించుకున్నవేవో కూడా తెలియకుండా పోయాయి. వాటి గురించే మేము తరచూ గొడవ పడుతూ ఉండేవాళ్ళం. అమ్మమ్మ చర్చికి వెళ్ళింది. తను వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేసి తనకి సర్ప్రైజ్ ఇవ్వండి. తను కాసేపట్లో వచ్చేస్తుంది, సరేనా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు చిన్న పనుంది, చూసుకుని వస్తాను. మీరిద్దరూ అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి. కుకీస్ తీసుకో, గొడవ పడకండి, ఓకేనా? ఇద్దరూ లోపలే ఉండండి. రుతి, అమ్మమ్మ వచ్చాక మేము ఇక్కడే ఉంటామని చెప్పండి. జాగ్రత్తగా ఉండండి. మేము నీతో వస్తాం. అమ్మమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. అమ్మ ఎక్కడికి వెళ్తుంది? తెలీదు. తను సుమారు 5 అడుగుల 8 అంగుళాలు ఎత్తుంటుంది. నాకన్నా కొంచెం పొడవుగా ఉంటుంది. మీరు చూసినట్టయితే ఆ చిన్న పాప అచ్చం వాళ్ళమ్మలానే ఉంటుంది. ఓకే, నేను చూసుకుంటాను. సరే. అమ్మాయి ఎలాంటి కారులో వెళ్ళింది? అది బర్నర్స్ కార్. సరే, బెర్నిస్ కార్ కలర్ ఏంటి? గ్రీన్. రూతి? బ్లూ. నాకు మీ హెల్ప్ కావాలి. కారు దిగుబడిపోయింది, మీరు హెల్ప్ చేస్తారా ప్లీజ్? సరే. దీన్ని చక్రం కింద వేయండి. ఇది కూడా. లేదు, దాన్ని ఇప్పుడు వేస్ట్ చేయొద్దు. పర్లేదు, తీసుకో. నో, మా దగ్గర పాత బట్టలు ఉన్నాయి. శాండీ, నీ పాత జాకెట్ని తీసి వెనక టైర్ కింద పెట్టు. నో. కమాన్ శాండీ. మరేం పర్వాలేదు పిల్లలు, ఇది కూడా పెట్టండి. పెట్టండి. థ్యాంక్స్ పిల్లలు, చాలా హెల్ప్ చేశారు. తీసుకోండి, పర్లేదు. బయట టేబుల్పై కేక్ చివరి పీస్ పెట్టాను. అది ఎక్కువసేపు ఉండదు. నీకు తీసుకురానా? పర్లేదు, వద్దు ఏట. సూప్ చాలే. తనేం చేస్తుంది? నిశ్శబ్దంగా ఉంది. లూసిల్ అండ్ రూతి. కాదు జార్జ్, రూతి, లూసిల్. అమ్మాయిలకి తోట చూపించావా? ఉదయం తోటలోంచే నడుచుకొచ్చాం. వాళ్ళకి నీ ఇండియన్ కత్తి చూపించావా? చూపించాను. మరి నీ స్పానిష్ కాయిన్ చూపించావా? లేదు, అది వేరే ప్యాంట్లో ఉండిపోయింది.
అమ్మమ్మ మమ్మల్ని 7 ఏళ్ళు చూసుకుంది. అక్కడ మేము చూసిన 60 ఏళ్ల లోపున్న వ్యక్తుల్లో ఒక్క పేపర్ బాయ్ మాత్రమే. అమ్మమ్మ జీవితం అంతా జడలు వేయడం, బూట్లు పాలిష్ చేయడానికే అంకితం అయినట్టు ఉండేది. ఎప్పుడూ మా గురించే ఆందోళన పడేది. ఒకసారి కలలో ఒక బిడ్డ విమానంలో నుంచి కింద పడిపోతుంటే తన ఏప్రిల్లో పట్టుకోవాలని ప్రయత్నించిందట. ఇంకోసారి బావిలో పడిపోయిన బిడ్డను వడకట్ట జల్లెడతో బయటకు తీస్తున్నట్టు కలకందట. అమ్మ గురించి కానీ కుటుంబం గురించి కానీ తనెప్పుడూ మాట్లాడేది కాదు, ఒక్క తాతయ్య ఆయన పర్వతాల గురించి తప్ప. తను చనిపోయిన తర్వాతే మేం తన గదిలోని జ్ఞాపకాలను వెలికి తీయగలిగాం. అక్కడే మాకు మా అమ్మ ఫోటో దొరికింది, తన చెల్లెలు సెల్వి ఫోటో కూడా. అమ్మమ్మ గదిలో ఎన్నో జ్ఞాపకాలు దొరుకుతాయని ఆశపడ్డాం, కానీ అక్కడ మాకు దొరికిన ఫోటోలో చాలామంది పేర్లు కూడా మాకు తెలియవు. ఆ ఆల్బమ్ను తరచూ చూస్తూ ఉండేదాన్ని. కొన్నాళ్ళకు ఆ ఫొటోస్లో ఉన్న వాళ్ళు మాకు పరిచయం ఉన్నా కుటుంబ సభ్యుల్లా అనిపించేవారు. అందులో నేను, అమ్మ, లూసెల్ కూడా ఉండడం నాకు కొంత ఓదార్పునిచ్చింది. మనకు కూడా ఒక కుటుంబం ఉన్నట్టు అనిపించేది. అమ్మమ్మ చనిపోయిన వార్త డిస్పాచ్ పత్రిక మొదటి పేజీలో వచ్చింది. అయితే అది తన గురించి కాదు, 20 ఏళ్ల క్రితం రైలు ప్రమాదంలో తన భర్తను కోల్పోయిన ఆ సంఘటన వల్లే. కనీసం తన అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ జరిగాయో కూడా ఆ వార్తలో ప్రస్తావించలేదు. కానీ ఫింగర్ బోన్ రైలు ప్రమాదం గురించి మాత్రం వివరించారు. తాతయ్య మరణమే ఆయన్ని ప్రసిద్ధుణ్ణి చేసింది. నిజం చెప్పాలంటే ఆ ప్రమాదాన్ని ఒక అద్భుతమైన విపత్తు అని అనడం కాస్త విచిత్రమే, ఎందుకంటే దాన్ని ఎవ్వరూ కల్లారా చూసింది లేదు. ఆ ప్రమాదం ఒక అమావాస్య రోజు అర్ధరాత్రి జరిగింది. రైలు వంతెనపై ఒక రైలు మైలు దూరం వచ్చేసరికి రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. తామరాకుపై జారే నీటి బిందువుల్లా బోగీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నదిలో పడిపోయాయి. ఆ వంతెన నదిలోని 2 పర్వతాలపై నిర్మించబడింది. 2 వైపులా నది. నదిలో తెంతుందో ఎవరికీ తెలీదు. రైలు ఎన్ని అడుగుల లోతులో పడి ఆగిందో కూడా ఎవరికీ తెలీదు. బహుశా అది ఇంకా కిందకి జారుతూనే ఉండొచ్చేమో. ఆ ప్రమాదంలో దొరికినవి 3 వస్తువులు, ఒక సూట్ కేస్, ఒక సీట్ కుషన్, ఇంకా లెటర్స్. ఆ రోజు ఫింగర్ బోన్ ప్రజలు ఆ ప్రమాద స్థలం నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. బహుశా అది మర్యాదతో అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ రైలు ప్రమాదంలో చిక్కుకున్న 200 మంది కోసం వారు చేయగలిగిందేమీ లేదు. వాళ్ళక్కడే మంటలు వేసుకుని రైలెలా మునుగుండొచ్చో ఊహాగణాలు వారు చెప్పుకుంటూ కూర్చున్నారు. కొంతమంది రాయిలా నేరుగా నీటి మట్టంలోకి పడిపోయి ఉండొచ్చన్నారు. కొంతమంది ఈల్ చేపల మెల్లగా కిందకి జారుకుంటూ వెళ్ళుండొచ్చన్నారు. సాయంత్రానికి ఆ రంధ్రం మళ్లీ మంచుతో కప్పడిపోయింది. మొత్తానికి ఆ రోజు ఫింగర్ బోన్ చరిత్రలో ఒక మర్చిపోలేని రోజుగా నిలిచిపోయింది. డెన్వర్, సెయింట్ పాల్ లాంటి దూర ప్రాంతాల పత్రికల్లో కూడా ఆ వార్త వచ్చింది. హ్యాండ్స్ ని ఫ్రీగా వదిలే రుతి, ఆ వెయిట్ అంతా కింద పాదాలపై పడుతుంది. ఆ కుక్కలంటే నాకు చిరాకు. అమ్మమ్మ చనిపోయాక ఆమె ఇల్లు, తను దాచుకున్న డబ్బు మాకు వారసత్వంగా లభించింది. మా పెద్ద అమ్మమ్మలు స్పోకెన్ నుంచి వచ్చి మా ఇద్దరిని చూసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి రెంట్ ఖర్చు లేకుండా ఉండటం వారికి ఉపయోగపడింది. కానీ వారికి ఫింగర్ బోన్ అస్సలు నచ్చలేదు. ఆడపిల్లలు ఎవరైనా బయట ఈ టైం వరకు తిరుగుతారా? ఆడుకుంటూ టైం చూసుకోలేదు, సారీ. చూడండి, మిమ్మల్ని వెతుక్కుంటూ మేము రాలేము. మేం దారి తప్పుపోవచ్చు, లేదా మంచులో కూరుకుపోవచ్చు. ఈ ఊర్లో స్ట్రీట్ లైట్స్ ఉండవు, అలాగే రోడ్లు కూడా క్లీన్ చేయరు. కుక్కలను గొలుసుతో కట్టరు. పైగా ఈ చలి కూడా ఒకటి ఎముకలను కొరికేస్తుంది. ఈసారి చీకటి పడకముందే ఇంటికి వచ్చేస్తాం. మీరు ఐస్లోకి వెళ్ళలేదు కదా? నో. అక్కడేదో కొమ్మ విరిగిపడినట్టుంది అంతే.
దేవుడా, అక్కడ జస్ట్ కేబుల్ ఫ్యూజ్ కొట్టుంటుంది అంతే. డోంట్ వరీ, నేను క్యాండిల్స్ తీసుకొస్తాను. ఓరి దేవుడా. చనిపోయిన వారు కళలోకి వస్తే వాళ్ళు మనల్ని హంట్ చేస్తున్నారనా? తెలీదు. నాకైతే అలా అనిపిస్తుంది. అసలు నిద్ర పట్టట్లేదు. నీకు నిద్ర పట్టట్లేదంటే మనం కార్డ్స్ ఆడుకుందాం. చూస్తుంటే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉండలేరేమో. మన పరిస్థితి ఏంటంటావు? ఏమో, కానీ ఇంకా దారుణంగా ఏం మారదేమో. రేపు మంచులో మూన్ డయల్ తయారు చేద్దాం. సరే. అమ్మ వాళ్ళ చెల్లి తిరిగి వస్తే బాగుంటుంది. అవును. డియర్ మదర్, ఇకపై మీరు నన్ను లాస్ట్ హిల్స్ హోటల్, బిల్లింగ్స్ మౌంటైనా లేదా మైటల్ రూమ్స్, పోర్ట్లండ్ ఒరెగన్ వద్ద సంప్రదించవచ్చు. మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ సరైన ఉత్తరం రాయండి. తను మారిపోయిందేమో. మారిపోయి ఉండొచ్చు. అవును, మనుషులు మారుతూ ఉంటారు. కుటుంబం నుంచి కొంత ఆదరణ, ప్రేమ దక్కితే కుటుంబం సాయపడచ్చు. ఇంకా అది బాధ్యత కూడా. ఇది నా ఇల్లు అనే భావన. ఇది తనిల్లే అవుతుంది. అవును, సరిగ్గా చెప్పావు. అవును. వాళ్ళమ్మ చనిపోయిందని తనకి చెప్పాలి. మా పిన్ వస్తుందనే వార్త కోసం మేం కూడా లిల్లీ నోనాల్లాగే ఎదురు చూడడం మొదలుపెట్టాం. సిల్వీకి ఇప్పుడు మా అమ్మ వయసు ఉండొచ్చు. తన అమ్మలా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో పెరిగారు, కలిసి చదువుకున్నారు, ఇంకా ఒకే సాంగ్స్ విన్నారు. తన జుట్టు మన అమ్మలా బ్రౌన్గా ఉంటే బాగుంటుంది. అమ్మ జుట్టు బ్రౌన్ కాదు, రెడ్. కాదు, బ్రౌన్. రూతి, ఓ, అది నాకివ్వు. ఈ రోజు వాతావరణం బాగుంది కదా. ఇంత చలిలో నువ్వు నడుచుకుంటూ వచ్చావా? నువ్వు రూతి అండ్ నువ్వు లూసిల్. లూసిల్ నీ రెడ్ హెయిర్ చాలా బాగుంది. నువ్వు ఆ కోటు తీసే, త్వరగా వామ్ అవుతావు తల్లి. నీకోసం ఆమ్లెట్ వేయినా లేక ఉడకబెట్టి తీసుకురానా? ఏదైనా పర్లేదు. ఓ వావ్, నీ డ్రెస్ చాలా బాగుంది. అవును, నువ్వు చాలా అందంగా ఉన్నావు. చాలా. అయితే అమ్మ అంత్యక్రియలు బాగా హో, జరిగాయా? హడావిడి లేకపోయినా బాగానే జరిగింది. నువ్వు ఆ రోజు చూడాల్సింది. ఇల్లంతా పూలతో నిండిపోయింది. తనకి పువ్వులు ఇష్టం ఉండేది కాదు, అదంతా ఖర్చు అనేది. అంత్యక్రియలు కూడా ఇష్టం ఉండేది కాదు. అలాగా. నువ్వు హాల్లో ఈ పక్క రూమ్లో ఉండు. అది కాస్త చిన్నదే, కానీ నీకు ఏమాత్రం చలి ఉండదు. ఓ, థ్యాంక్ యూ. నీకు డానీ ర్యాపపోర్ట్ గుర్తున్నాడా? లేదు. తను చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలియదు. పేపర్లో ఏం రాయలేదు, ఫోటో ఒకటే వేశారు. అది కూడా పాత ఫోటో, కొత్తది కాదు. అందులో అతను 19 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడు. తర్వాత రోజు ఉదయం నేను లూసిల్ త్వరగా లేచా. తనని పొద్దున్నే నిద్ర లేపకూడదు. ఆ రోజు మాకు క్రిస్మస్లా అనిపించింది. మా జీవితంలో ఏ ముఖ్యమైన రోజు వచ్చినా మేము ఇలానే పొద్దున్నే నిద్రలేస్తాం. 9కి తనకి కాఫీ తీసుకువెళ్ళిద్దాం.
లైట్స్ ఆఫ్ చేసి ఉంటేనే బాగుంది. ఇప్పుడు బాగుంది కదా. క్రాకర్స్ తింటారా? తింటాం. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఉన్నానంటే నమ్మలేకపోతున్నాను. తెలుసా, నేను 11 గంటలు రైలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. మంచులో ఆ రైలు ఒక నత్తలాగా సాగింది, మెల్లగా, ఎంతో మెల్లగా. మీరు ఎప్పుడైనా ట్రైన్ ప్రయాణం చేశారా? ఏంటి, చేయలేదా? ఓహ్, నాకైతే రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా ప్యాసింజర్స్ బోగీలు. మిమ్మల్ని ఎప్పుడైనా నాతో తీసుకువెళ్తాను. ఎక్కడికి? ఎక్కడికైనా. మీరెక్కడికి అనుకుంటున్నారు? స్పోకాన్. ఓహ్, దానికన్నా బెటర్ ప్లేస్కి, దూరంగా. ఉదాహరణకి సియాటల్. ఓ, మీరు ఇంతకు ముందు అక్కడే ఉండేవారు కదా? అవును, అమ్మతో. అవును. మా అమ్మ గురించి చెప్తావా? వెల్, తను చాలా మంచిది, అలాగే చాలా అందంగా ఉండేది. తన అందరికీ ఇష్టం. తను ఎలా ఉండేది? మీకు గుర్తులేదా? లేదు, అమ్మమ్మ తన గురించి మాట్లాడేది కాదు. ఎవరూ మాట్లాడేవారు కాదు. వెల్, తను చాలా మౌనంగా ఉండేది. తను పియానో వాయించేది, స్టాంపులు కూడా కలెక్ట్ చేసేది. చెప్పాలంటే మనకి బాగా దగ్గరైన వ్యక్తి గురించి వివరించడం చాలా కష్టమే. తనని పెళ్ళయ్యాక నేను అంత ఎక్కువగా కలవలేదు. అయితే వాళ్ళ పెళ్లి గురించి చెప్పు. వాళ్ళ పెళ్లి నార్మల్గా జరిగింది, అది కూడా మీ అమ్మమ్మని సంతోషపెట్టడానికే. ఆల్ రైట్, తను ఐలెట్ లేస్తో చేసిన ఒక సన్ డ్రెస్ని ఆ రోజు వేసుకుని వచ్చింది, అండ్ ఒక స్ట్రా హ్యాట్. ఎందుకంటే తను నివాడాలోని జస్టిస్ ఆఫ్ పీస్ ముందు పెళ్లి చేసుకుంది. మీ నాన్న నివాడాకి చెందినవాడు. మా నాన్న ఎలా ఉండేవాడు? పొడవుగా ఉండేవాడు, చూడటానికి బాగానే ఉండేవాడు, పెద్దగా ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, మొహమాటస్తుడు. మీ నాన్న వ్యవసాయ పరికరాలేవో అమ్మేశాడు అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. నేను తనని పెళ్లిలోనే కలిశాను. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. ఒకసారి లెటర్ వచ్చింది, కానీ అమ్మ దాన్ని చింపేసింది. అందులో ఏముందో కూడా చదవలేదు. సరే, మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం తింటారు? మేం చేస్తాం. ఓకే, అయ్యాక పిలుస్తాం. నేను అలా కాస్త బయటకు వెళ్ళొస్తాను, త్వరగా వచ్చేస్తాను. తను స్కార్ఫ్ తీసుకువెళ్లాల్సింది. తను తిరిగి రాదు. వాళ్ళు తనని వెళ్ళిపోమని ఉంటారు. ఏం కాదు, అంతా బానే ఉంటుంది. బాగానే ఉంటుందని నాకు తెలుసు, కానీ కోపంగా ఉంది. వెళ్ళండి.
నీ వస్తువులు మా ఇంట్లో వదిలేసావు. ఓ, నేను కాస్త వెచ్చదనం కోసం లోపలికి వచ్చాను. ఇక్కడ ఏ షాపులు తెరవలేదు. ఈ రోజుల్లో ఇంత త్వరగా తెల్లవారుతుంది అనుకోలేదు. ఊ, ఇంకా వెంటల్లానే అనిపిస్తుంది కదా. గ్లౌజ్ ఎందుకు వేసుకోలేదు? ట్రైన్లో మర్చిపోయాను. ఓరి దేవుడా, ఇదిగో ఇక్కడ న్యూస్ పేపర్ ఉంది. అమ్మయ్యా. మరి షూస్ ఎందుకు వేసుకోలేదు? వెల్, అవును, వేసుకోవాల్సింది. బహుశా నేను కొంతకాలం ఇక్కడే ఉండడం మంచిదేమో. యూనో, మీ పెద్దమ్మమ్మలు ముసలి వాళ్ళు. అందుకే ప్రస్తుతానికి ఎందుకో ఇదే మంచిదేమో అనిపిస్తుంది. మీరేమంటారు? ఓకే. ఓకే. ముందు మనం ఇక్కడ నుండి కెఫేకి వెళ్ళి పాయ్ తిందాం. తర్వాత షాప్ తెరిచాక మీరు నాకు స్కార్ఫ్ కొనుక్కోవడంలో హెల్ప్ చేయండి. డబ్బులు మిగిలితే గ్లౌస్ కూడా కొనుక్కుంటాను. ఒక్క సెకండ్, మీ చేతులు చూపించండి. ఓ, ఇది చాక్లెట్ పేపరా లేదంటే డాలరా? అది డాలర్ బిల్. చూస్తుంటే స్ప్రింగ్ క్లీనింగ్ టైం వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఓహ్, మీకోసం నా దగ్గర ఒకటి ఉంది. ఓ, ఇది నీకోసం ఓ, థ్యాంక్ యూ. అండ్ ఇది నీకు. థ్యాంక్స్. హా, ఎన్ని వస్తువులు చూడండి. వావ్. నీకు ఈ ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారా? వెల్, నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ మొదటి నుంచి లేరు. జస్ట్ ఎదురు పడితే పలకరించడం అంతే. నీ బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్. మరి మీది? June 8th. నాది November 26th. రియల్లీ? ఆ రోజే నా పిల్లి బర్త్డే కూడా. అదిగో వచ్చారు. అసలు మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? అది ఇంత పొద్దున్నే. నేను రూతి తెల్లవారుజామున లేచి సన్ రైజ్ చూద్దామని అలా బయటికి వెళ్ళాం. డౌన్ టౌన్ వరకు వెళ్ళిపోయాం. మేము కనిపించకపోవడంతో సిల్వి కంగారు పడి వెతుక్కుంటూ వచ్చింది. ఓ, మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. సిల్వి మీకు క్లాస్ పీకుంటుందనుకుంటున్నాను. పాపం సెల్వి. కిచెన్లోకి రా, కాస్త చలి తగ్గి వేడి పుడుతుంది. బాయ్ బాయ్. లిల్లీ నోనా అదే రోజు పారిపోతున్నట్టు వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళండి. లేదంటే చలికి జబ్బు చేస్తుంది. ఓకే. అద్దె డబ్బు ఆదా అవుతుందన్న ఆశ కూడా వదులుకొని అమ్మమ్మ స్నేహితురాలి సహాయంతో వాళ్ళు మళ్ళీ స్పోకెన్కు వెళ్ళిపోయారు. అలా మా బాధ్యత సిల్వీకి వచ్చింది. మరుసటి రోజే వర్షం మొదలైంది. నేల ఇంకా నది కూడా మంచుతో గడ్డ కట్టే ఉన్నాయి. వర్షం నీరు వెళ్ళడానికి దారి లేకుండా పోయింది. అలాంటి సమయంలో వర్షం పడ్డం అంటే విపత్తే. అది కూడా 2-3 రోజులు కాదు, 4 రోజులు. మా అమ్మమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది, ఎంత వరద వచ్చినా మన ఇంటి వరకు నీళ్లు రావు అని. కానీ ఆ ఏడాది మాత్రం వచ్చాయి. హాయ్.
ఫోటోలు వీళ్ళలో ఎవరిని గుర్తుపట్టలేను. తనెవరో కూడా తెలీదు. నేను డెన్వర్లో క్రిస్మస్ ట్రీ అమ్మే రోజుల్లో చలిని తట్టుకోవడానికి ఇలా చేసేవాళ్ళం. పెద్ద పెద్ద వేడిరాళ్ళు జేబుల్లో పెట్టుకునేవాళ్ళం. ఆల్మ తప్ప అందరూ అలాగే చేశాం. తను 2 షర్ట్లు 3 కోట్లు వేసుకునేది. ఎదుటివారిని ఇంప్రెస్ చేస్తూనే ఉండేది. అదే నీ జాబా? అది కూడా ఒకటి. ఓ మై గాడ్, నేను ఈ రూమ్లోకి వచ్చి ఎన్నేళ్ళయిందో. ఇది నీ రూమా? నాది మీ అమ్మది. సిల్వీ అండ్ హెలెన్ మా బెడ్స్ కిటికీకి పక్కనే ఉండేవి. ఓ, ఇన్నేళ్ళ తర్వాత రావడం వింతగా ఉంది. ఓ అదిగో హెలెన్ ఫాస్టర్ 10 years old 1928. అమ్మమ్మకి కనిపించకుండా ఉండాలని చిన్నగా రాసింది. ఎక్కడ కనిపిస్తుందో అని చాలా రోజులు భయపడ్డాం. తలుచుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు జలదరిస్తుంది. అండ్ ఇవిగో తాతయ్య పర్వతాలు. నాకు అవి ఇష్టం. యా, ఆయన పుట్టి పెరిగిందంతా ఒక మైదాన ప్రాంతంలోనే. అప్పుడు సెల్వి మా తాతయ్య ఆయన పర్వతాల కథను మాకు మళ్ళీ చెప్పింది. మాకు మాత్రం మా అమ్మ గురించి తెలుసుకోవాలని అనిపించేది. కానీ తను చెప్పింది ఓపిగ్గా వింటూ నవ్వుకున్నాం. ఎందుకంటే మాకు చాలా టైం ఉంది. అప్పటికే మేము సెల్వి కోసం చాలా ప్రణాళికలు వేసుకున్నాం. తాతయ్య ఇక్కడికి ఎలా వచ్చాడు? వెల్, ఆయనకి 16 ఏళ్ళు ఉన్నప్పుడు రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ట్రైన్ ఎక్కి నన్ను పర్వతాల దగ్గర దింపండి అని చెప్పాడు. అలా ఫింగర్ బోన్ లో మనం స్థిరపడ్డాం. తర్వాత అమ్మమ్మని పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఈ ఇల్లు కూడా ఆయనే కట్టాడు. కానీ ఆయన మనసు ఒక్కచోట నిలిచేది కాదు. ఓ మై, ఓ ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. చిన్న వయసులో ఆయన ఎంత విచిత్రంగా ఉంటుంటాడు. వంతెన విరిగిపోతున్నట్లుగా శబ్దం వస్తుంది. అది వంతెన కాదు, మంచు. లా 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 లా. సిమెంట్స్ వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉండేది కదా. ఓ, ఇప్పుడు దాని గురించి చెప్పడం కష్టం. కానీ పొదలేమో అటువైపు ఉండేవి. పొదలు వాటి ప్లేస్ మార్చుకునే అనుకుంటా. అదేమన్నా తప్ప?
పాపం తనకి చాలా కష్టంగా ఉంటుంది. సో ఏమంటావ్? క్రేజీ హైట్స్ గేమ్ ఆడదామా? లేదు, నాకు ఆడాలని లేదు. ఓకే, మరేం చేయాలనుంది? నాకు అందరినీ కలవాలనుంది. ఇప్పుడా? వెల్, రేపు ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్దాం. అందరూ అక్కడ క్యాంపులు వేసుకుని ఉంటారు. కానీ ఇక్కడ మనం ముగ్గురం బానే ఉన్నాం కదా. మన వంట మనమే వండుకుంటున్నాం, మన ఇంట్లోనే పడుకుంటున్నాం. ఇంకేం కావాలి? ఇది నా వల్ల కాదు. ఓ, అది ఒంటరితనం. యా, అది చాలా మందిని బాధిస్తుంది. నీకు తెలుసా, నాకు తెలిసిన ఒక ఆవిడ ఒంటరిగా ఫీల్ అయ్యేది. చివరికి ఒక కుంటివాణ్ణి పెళ్లి చేసుకుని 5 ఏళ్లలో 4 పిల్లల్ని కంది. కానీ ఏం లాభం? ఇప్పటికీ తన లోన్లీగాని ఫీల్ అవుతుంది. నువ్వెందుకు పిల్లల్ని కనలేదు? ఏమో తెలీదు, బహుశా నాకు అదృష్టం లేదేమో. ఎప్పుడు కావాలనిపించలేదా? వెల్, నాకు పిల్లలంటే ఇష్టమే. అది కాదు, నేను అడిగేది చెప్పు. కొన్ని ప్రశ్నలు అడగడం మర్యాద కాదని నీకు తెలుసు కదా లూసిల్. ఐఎమ్ షూర్ మీ అమ్మ కూడా నీకు ఇదే చెప్పుంటుంది. తన బదులు సారీ. పర్లేదు, పదండి కొన్ని వేడిటికలు తెచ్చుకుందాం. ఆ తర్వాత క్రేజీ ఎయిట్స్ ఆడదాం, సరేనా? హాయ్ మిస్టర్ వాలస్. మోసెస్ కుక్క కోసం వెతుకుతున్నాను. అది మిస్సెస్ వాట్లింగ్ది. 2 రోజుల కిందట ఊళ్ళోకి వచ్చిందంట. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? వెల్, రాత్రి కొన్ని కుక్కల అరుపులు వినిపించాయి, కానీ ఏది ఇక్కడికి రాలేదు. కనీసం పిల్లలు కూడా. ఓ, ఓ, మిమ్మల్ని కూర్చోమని చెప్పేదాన్ని, కానీ సోఫా నీళ్ళతో నిండిపోయింది. అయ్యో అదేం పర్వాలేదు. ముందు ఆ కుక్కను వెతకాలి. మీ దగ్గర కాఫీ గింజలు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఉన్న సంచి నీళ్లలో కొట్టుకుపోయింది. ఉన్నాయి. థ్యాంక్స్. మీరు ఇక్కడ ఉండడం మంచిదైంది. అవును. డాష్ కోసం వెతుకుతున్నాను, అది ఎక్కడైనా కనిపించిందా? నాకన్నా లూసిల్కే స్కూల్ అంటే చాలా ఎక్కువ అసహ్యం. స్కూల్ పేరు వినగానే తన మొహం ఎర్రబడిపోయేది. వరదలు తగ్గే స్కూల్ మొదలైన కొన్ని రోజులకే తనపై హిస్టరీ ఎగ్జామ్లో కాపీ కొట్టిందని తప్పుడు ఆరోపణ వచ్చింది. దాంతో తనని క్లాస్ అందరి ముందు నిలబెట్టారు. తర్వాత వారం రోజులు స్కూల్కే వెళ్ళలేదు. సిల్వీ మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే లూసిల్కి జ్వరం లక్షణాలు ఏమీ లేవు, ఆకలి తగ్గలేదు, నీకేం ఫీవర్ రాలేదు. రూత్, ఒకసారి ఇది విను. లూసిల్ యాబ్సెన్స్ కి సారీ. తనకి మణికట్లో మోకాల్లో నొప్పి ఉంది, తన చెవులో హోర్ వస్తుంది, నాలుక చెప్పబడిపోయింది, తల తిరుగుతుంది, కడుపు నొప్పి అన్నీ 2 కనిపిస్తున్నాయి, కానీ జ్వరం మాత్రం లేదు. తను ఈ రోజు మార్నింగ్ 9:30, 10 వరకు బానే కనిపించింది. అందుకే నేను డాక్టర్కి కాల్ చేయలేదు. అయితే తన్ని ఇంకో లెటర్ రాయమని చెప్పాలి. ఇది పోయిందని చెప్పు. ఒకవేళ తనకి కాల్ చేస్తే? తను కాల్స్ లిఫ్ట్ చేయదు. నేను స్కూల్కి వెళ్ళను. సిల్వీకి ఏం చెప్తావు? అసలు ఇంటికి కూడా వెళ్ళను. మరెక్కడికి వెళ్తావు? బహుశా లేక్ దగ్గరికి. అక్కడ చల్లగా ఉంటుంది. నేను వస్తాను. అయితే మన ఇద్దరికి సమస్య వస్తుంది. కానీ విచిత్రంగా ఆలోచన మాకు చాలా కంఫర్ట్గా అనిపించింది. ఎవరో ఒకరు కుందలు పంజరం వెనుక నుంచో లేదా ఆరేసిన బట్టల మధ్యలో నుంచో వచ్చి మీరెక్కడున్నారని అడుగుతారని అనుకున్నాం. కానీ ఎవరూ అడగలేదు. ఆ వారమంతా మేము ఆ నది దగ్గరే గడిపాం. మమ్మల్ని పట్టుకునే వరకు ఎదురు చూడడం తప్ప మాకు మరో మార్గం లేదు. రోజు రోజుకి పరిస్థితి మరింత దిగజారింది. చివరికి ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా మేము ఒక వింత ఆనందాన్ని కనుగొన్నాం. వర్స్ట్ థింగ్ ఏంటంటే పోలీసులు వచ్చి పట్టుకోవడమే ఏమో. అవును, అది చాలా వర్స్ట్.
మాకు చలి వేస్తుంది, లోన్లీగా అనిపించింది, గిల్టీగా కూడా అనిపిస్తుంది. ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని పట్టుకోవాలని కోరుకున్నాం. సిల్వి ఈ పిచ్చి షూస్ ఎందుకు కొంటుంది? తనకి ఆ కలర్స్ నచ్చుతాయి. నాకు ఓకే. రోసెట్ బ్రౌన్ వాళ్ళ అమ్మ కేవలం చెప్పులు కొనడానికి తనని స్పోకాన్కి తీసుకెళ్తుంది. బ్యాలెట్ డాన్స్ క్లాస్ కూడా చెప్పిస్తుంది. తన ప్రతి కాస్ట్యూమ్ వాళ్ళ అమ్మే కుడుతుంది. సిల్వి అదిగో తన మన కోసం వెతుకుతున్నట్టుంది. కానీ సిల్వీ కనీసం మా వైపు కూడా చూడలేదు. నది వైపు చూస్తుంది, ఏదైనా పావురం అరుస్తుంటే అటువైపు చూస్తుంది. అసలు మేమెక్కడున్నామని తను గమనించలేదు. వారం రోజులుగా ఎవరొకరికి పట్టుబడాలని చూస్తున్నాం. సిల్వీ ప్రవర్తన చిరాకు తెప్పించింది. తర్వాత భయమేయడం మొదలైంది. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంత లేట్ అవుతుందని నేను అనుకోలేదు. స్కూల్ అవ్వడానికి ఇంకా టైం ఉందేమో అనుకున్నాను. స్కూల్ ఇంకా అవ్వలేదు. ఓ, అయితే నేను అనుకున్నది కరెక్టే. ఇప్పుడే 1:30కి రైలు వెళ్ళింది, కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. ఓ మై గాడ్, నేను ఇలా ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. మీకు తెలుసా, ట్రైన్ వెళ్ళేటప్పుడు వంతెన షేక్ అయింది. నువ్వు పడిపోయి ఉంటే? ఓ, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే అందరూ కావాలనే దుఃఖేసామనుకుంటారు. మేం కూడా. ఓ, అది నిజమే, కానీ మిమ్మల్ని బాధపట్టాలనుకోలేదు. ఈ టైంలో స్కూల్లో ఉంటారనుకున్నాను. మేము ఈ వారమంతా స్కూల్కి వెళ్ళలేదు. కానీ నాకు ఆ విషయం తెలియదు కదా. మీరు ఇక్కడే ఉంటారని నేను ఊహించలేదు. మీ స్కూల్ ఎగ్గొట్టడాన్ని సిల్వి తీసుకున్న తీరు మాకు సంతృప్తిగా అనిపించలేదు. లొసెల్ చెప్పినట్టు ఒక బాధ్యత ఉన్న మనిషి అయితే మా చెవులు పట్టుకుని మమ్మల్ని స్కూల్కి లాక్కెళ్లేవారు. కొన్నిసార్లు సెల్వి మమ్మల్ని చూసుకోవడం కాదు, మేము సెల్విని చూసుకుంటున్నామేమోనని మాకు అనిపించేది. ఈ పూసలెంత బాగున్నాయో, నాకు బాగా నచ్చాయి. సెల్వి గురించి మేము ఎంత ఆందోళన పడినా మేమెప్పుడూ దాని గురించి మాట్లాడుకోలేదు. ఓ, మా ఆలోచనలను మాటల్లో చెప్పడానికి మాకు భయం. కానీ మేము తనని చాలా జాగ్రత్తగా గమనించేవాళ్ళం. మా పిన్ని అందరిలా నార్మల్ పర్సన్ కాదని మాకు అర్థమైంది. హ్యాపీ బర్త్డే టు యు. సెల్వి! ఓ, బర్త్డే డియర్ రూతీ. హ్యాపీ బర్త్డే టు యు. మేము స్కూల్కి తిరిగి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎవరూ ఏమీ అడగలేదు. మా పరిస్థితులు ప్రత్యేకమైనవని చెప్పారు. బహుశా మేము ప్రత్యేకమైన వాళ్ళవే అయి ఉంటాం. దాని అర్థం ఒక్కటే, సెల్వి అప్పటికే అందరి దృష్టిలో పడిపోయింది. వాతావరణం మెరుగవ్వగానే మేము మొత్తానికి స్కూల్కి వెళ్ళడం మానేసాం. అయినా ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేవాళ్ళం. అది సెల్విపై మర్యాద మాత్రమే. వంతెన దగ్గర చేరే సంచారులను చూస్తే నాకు వింత అనుభూతి కలిగేది. ప్రతిరోజు ఉదయం మేము అక్కడే గడిపేవాళ్ళం, అర్థం పర్థం లేని బట్టలు వేసుకుని. ఏదో ప్రమాదంలో నది ఒడ్డు కొట్టుకొచ్చిన వాళ్ళలా ఆ నది ఒడ్డునే కాలక్షేపం చేసేవాళ్ళం. వేసవిలో
మేం రోజంతా అడవిలోనే గడిపేవాళ్ళం. అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పిన ఒక కథ గుర్తుంది. అమ్మమ్మ తాతయ్యలు అడవి పూల కోసం అడవిలోకి వెళ్ళేవారట. తాతయ్య అడవిలో తిరిగేటప్పుడు నెక్ టై, సండే సూట్ వేసుకునేవాడట. మనం ఇక్కడ ఉండకూడదు. ఏంటి? మనం వేరే ఇంకేదైనా చేయాలి. వేరే అంటే? మనం ఇక్కడ దాక్కుంటున్నాం అంతే. మామూలుగా సంచారుల వంట వాసన వచ్చినప్పుడు మేము ఇంటికి బయలుదేరే వాళ్ళం. ఆ వంట వాసన కొద్దిగా చేపలు, రబ్బర్ స్మెల్ వచ్చేది. సిల్వీ ఇల్లుగా మారిపోయిన ఆ ఇంటికి మేము తిరిగి వచ్చేవాళ్ళం. సిల్వీ సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ ఉండేది. ఆ చీకట్లోనే ఒంటరిగా కూర్చొని ఉండేది. మేము ఆలస్యంగా వచ్చామని, చెప్పులు తడిచిపోయాయని తను మందలించడం గుర్తొస్తే బాగుండేది. ఈరోజు ఏం చేసావు సిల్వి? అలా తిరిగొచ్చానంతే. మళ్ళీ న్యూస్ పేపర్స్ కలెక్ట్ చేసావా? స్టేషన్లో ఒక చాలా మంచి ఆవిడ్ని కలిశాను. తను విచిత్రమైన విషయం చెప్పింది. సౌత్ టెకోటా నుంచి పోర్ట్లాండ్కి వాళ్ళ కజిన్ ఊరి చూడ్డానికి వెళ్తుందంట. అసలు నువ్వు అలాంటి చీప్ మనుషులతో ఎందుకు మాట్లాడతావు? చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనేం మాట్లాడలేదు. ఇంటికి భోజనానికి కూడా రాలేదు. నువ్వు తనని పిలిచావా? తన కనెక్షన్ మిస్ అవుతుందేమో అని భయపడింది. ఉరి శిక్ష అమలు చేయడానికి టైంకి కట్టుబడి ఉంటారంట. తెలుసా, తన తండ్రి కాకుండా ఆమెకి మిగిలిన బంధువు తను ఒక్కడేనంట. ఒంటరిగా తన కోసం ఇంత దూరం వచ్చిందంటే అది మంచితనంగా అనిపించింది, అంతేకాని చీప్ అని మాత్రం అనను. మీ హస్బెండ్ ఎక్కడ సిల్వి? నేను ఎక్కడున్నానో కూడా తనకు తెలీదు. మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? నాకు ఇప్పుడు కూడా పెళ్లి బంధంలో ఉన్నట్టు ఉంది. మరెందుకు కలిసి ఉండట్లేదు? అందరూ అన్నిటిలో నిపుణులు కాలేరు కదా. కాస్త చెప్పివు. తనెక్కడున్నాడు? అతను సేలరా? పోనీ జైల్లో ఉన్నాడా? నువ్వు తన గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావే. అంటే జైల్లో లేడనమాట. చాలా కాలంగా మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. నాకెందుకో నీకు భర్త లేడనిపిస్తుంది. నీకు నచ్చినట్టు అనుకో లూసెల్. ఓకే. నా హస్బెండ్, నేను తనను కలిసినప్పటికీ తను ఒక సోల్జర్. పెసిఫిక్ వార్లో పనిచేశారు. అంటే యుద్ధంలో కాదు, ఇంజన్లు, మోటార్ రిపేర్లు చేసేవారు. ఒక ఫోటో చూపిస్తాను. ఓకే. ఓకే. మొదట్లో లూసిల్కి ఒక అనుమానం ఉండేది. మా బాబాయ్ యుద్ధంలో కనిపించకుండా పోవడమో లేక చనిపోయినందువల్ల సిల్వీ దుఃఖంతో ఇలా మారిపోయిందనే అనుమానం ఉండేది. కానీ మరుసటి రోజు జరిగిన సంఘటనతో సిల్వీనిక్క తను ఎప్పటికీ క్షమించలేదు. రూతే, నువ్వు ఇలాంటి వ్యక్తులతో అసలు స్నేహం చేయొద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే రైలు పట్టాల కింద జీవించేవాళ్ళు, ఉరి శిక్షలు చుట్టానికి వెళ్ళేవాళ్ళు. అది చాలా నీచంగా ఉంటుంది. నువ్వు ముందు నేల వైపు చూడటం మానే. Oh no.
మనం ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి తన్ని నిద్రలేపుదాం. నువ్వే వెళ్ళి లేపు త్వరగా. హలో, ఏంటి సర్ప్రైజ్? నీకొకటి తెలుసా, నేను కూడా మీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చాను. థ్యాంక్స్. ఇది నీకు ఇంకా ఇష్టమేనా? చామ్. ఓ రుతి, ఇదిగో ఇది చూడు. ఓక్లాహోమాలో ఒక ఆవిడ ఉంది. విమాన ఫ్యాక్టరీలో పనిచేస్తూ తన చేయిని కోల్పోయింది. అయినా కూడా ధైర్యం కోల్పోకుండా పియానో క్లాసులు చెప్తూ 6 పిల్లల్ని పోషిస్తుంది. వావ్. దేవుడా. లుసిల్ ఎక్కడా? ఇంటికి వెళ్ళిపోయింది అనుకుంటా. వెల్, అదొక విధంగా మంచిదే. నీతో ఒంటరిగా మాట్లాడాలనుకున్నాను. ఎప్పుడు మౌనంగా ఉంటావు, నీ మనసులోంది ఎలా తెలుస్తుంది? నిజం చెప్పాలంటే నా మనసులో ఏముందో తెలీదు. వెల్, బహుశా ఏదో ఒక రోజు తెలియచ్చు, లేదా తెలియకపోవచ్చు. నువ్వు స్కూల్ మిస్ అవుతున్నావు కదా. ఈ బాల్యం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఏదో ఒక రోజు బాధపడతావు. నువ్వు కొన్ని రోజుల్లో నాకన్నా పొడుగ్గా అయిపోతావేమో. ఇప్పుడు మాత్రం పార్క్ బెంచులపై నిద్రపోతూ కనిపిస్తున్నావు. ముసలి నేను నిద్రపోలేదు. తన్నెవరూ కూడా చూసుండర్లే. ఏంటి టౌన్ మధ్యలోనా? అది కూడా మధ్యాహ్నం సమయంలో? తను వెళ్ళిపోతుంది. తను ఎప్పుడు ఇలానే చేస్తుంది. ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ ఈసారి నిజంగానే వెళ్ళిపోతే? వెళ్ళిపోతే వచ్చే నష్టమేం లేదు. అసలు తను ఇక్కడ ఎందుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. తను ట్రైన్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటుందేమో. లాప్లాండ్. అది దేశం కాదు, లెబనాన్. మీరు పడుకునిపోయి ఉంటారేమో అనుకున్నాను. నేను వీటిని పార్క్ బెంచ్ మీద మర్చిపోయాను. హకల్ బర్రీస్. లిబియా. స్టేషన్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి. వీటితో పాన్ కేకులు చేయాలనిపించింది. నేను మీ అమ్మ తరచూ అక్కడికే వెళ్ళేవాళ్ళం. లైబీరియా. మీ ఇద్దరిలానే మేము క్లాస్గా ఉండేవాళ్ళం. మనం లాట్వియాని ఎప్పుడు మర్చిపోతాం. అవును, మనం లిస్టెన్స్టైన్ని కూడా మర్చిపోతాం. అలాగే అండోరా और सैन मेरिनो. తను వెళ్ళిపోతుందా? లేదు, ఈరోజు తోటలో పడుకుంటుంది అంతే. ఇంటి చుట్టూ పెరిగిపోయిన టిన్ డబ్బాలను సిల్వీకి అడగడం మొదలుపెట్టినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. లుసిల్కి ఆ విషయం అస్సలు నచ్చకపోయినా దానివల్ల సిల్వీ పడిన కష్టం తనకి కొంచెం నచ్చి ఉండొచ్చు. ఆ డబ్బాలన్నీ చక్కగా మెలమెలా మెరిసిపోతూ వరుసగా కనిపించాయి. తను చేసిన ప్రయత్నం నన్ను కదిలించింది. అది కూడా ఒక రకంగా మార్పే కదా.
లూసర్ స్కర్ట్ వేసుకొని హెయిర్ని సరిచేస్తాను. అది కాదు, కూర్చో, నీ జుట్టు దూతాను. నీ జుట్టంతా గడ్డిలా ఉంది. కదలకు. నేను కదలట్లేదు. సరే, మంచిది. డ్రగ్ స్టోర్కి వెళ్ళి సెట్టింగ్ జెల్ తెచ్చుకుందాం. నీ దగ్గర డబ్బులున్నాయా? 45 సెంట్స్ ఉన్నాయి. నా దగ్గర కొన్ని ఉన్నాయి. అవి ఆల్రెడీ రింగులు తిరుగుతున్నాయి. అవి రాంగ్గా తిరుగుతున్నాయి. వావ్, మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు. ఇలా ఉంటే జనాలు ఇంకా ఎక్కువ నోటీస్ చేస్తారు. ఏం నోటీస్ చేస్తారు? ఏం లేదు. నువ్వు నాతో పాటు నడవలేవా? రా, మాట్లాడుకుంటూ వెళ్దాం. ఏం మాట్లాడాలి? అందరమ్మాలు ఏం మాట్లాడుకుంటారా అదే. అయినా నువ్వు ఇలా నా వెనకాల నడుస్తుంటే చాలా విచిత్రంగా కనిపిస్తోంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. వద్దు, వెళ్ళకు. కోక్స్ కోసం డబ్బులు తెచ్చాను. థ్యాంక్స్. హాయ్ జార్జెట్, మేము ఇక్కడ కూర్చోవచ్చా? షూర్, కూర్చోండి. నువ్వేమంటావు లూసిల్? నేను ఒక 1 పీస్ డ్రెస్ కుట్టబోతున్నాను వైట్ బటన్స్ తో. అది చాలా బాగుంటుంది. తిను బ్లూ కలర్ లో చేస్తుంది. నేను జాకెట్ కుడుతున్నాను. ఇంతకు ముందు షోల్డర్స్ కుట్టలేదు. హో గాడ్, షోల్డర్స్ కుట్టడం చాలా కష్టం. అవును, ప్యాడ్లు అవి ఇవి ఉంటాయి. చాలా కుట్టు పని ఉంటుంది. సో మీ జుట్టుని ఎందుకలా కప్పుకున్నారు? ఇట్స్ జస్ట్ వేవ్ సెట్. కాస్త కట్ చేయించుకోవాలనుకుంటా. ఓ యా, అది నీకు సూట్ అవుతుంది. భుజాల వరకు కట్ చేయించుకో. చూడు, ఇదిగో ఇలా. బాగుంది కదా? దీన్ని ఇంకాస్త పొడవుగా కూడా ఉంచుకోవచ్చు. నువ్వేమంటావు రుతి? ఇలా చేద్దామా? సరే. రూతి, నాకింటికి వెళ్ళాలనుంది. వద్దు, అది ఇప్పుడు సిల్వీ ఇల్లు. మనం మారాలి. అది కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇలా రా రూతి.
నేను ఒక స్కర్ట్ ఇంకా జాకెట్ కుడుతున్నాను. ఇదొక 2 పీస్. నువ్వు ఈ జాకెట్ను వేరే వేరే స్కర్ట్ పైన కూడా వేసుకోవచ్చు. స్కర్ట్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. అన్నీ మ్యాచ్ అవుతాయి. నా జుట్టుకు కూడా సెట్ అవుతాయి. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. నాకు ఒక డిక్షనరీ కావాలి. పింకింగ్ షర్ట్స్ అంటే ఏంటో ఒకసారి చూడు. నువ్వేం చేస్తున్నావు? డిక్షనరీ అంతా పువ్వులతో నిండిపోయింది. తాతయ్య అన్నీ సరైన చోట్లోనే పెట్టారు. ఫ్యాన్సీస్ని పీ దగ్గర, రోసెస్ని ఆర్ దగ్గర. ఎలా ఇవ్వు చూద్దాం. పింకింగ్ షర్ట్స్. ఈ పూలను మనం ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు నాకెందుకు హెల్ప్ చేయట్లేదు? నీకు అసలు హెల్ప్ చేయాలని లేదు. నాకు ఈ పూలు అలాగే ఉంచాలనుంది. నేను నీకు హెల్ప్ చేయను. నువ్వు ఫస్ట్ నుంచి నాకు హెల్ప్ చేయాలనుకోలేదు. అస్సలు అనుకోలేదు. సాయం చేయకుండా ఉండటానికి ఒక సాకు వెతుకుతున్నావు. నీకు అది దొరికింది. చాలా బాగుంది. థ్యాంక్స్ అ లాట్. ఆ పని నేను చేసుకోగలను. నీ సాయం నాకేం అక్కర్లేదు. నువ్వు ఎప్పుడూ ఒక ప్రాణం లేని బొమ్మలా అలా చూస్తూ నిలబడి ఉంటావు. నువ్వేమంటున్నావో నాకు వినిపించట్లేదు. కాస్త గట్టిగా మాట్లాడు లూసిల్. అవునా? చాలా ఫన్నీగా ఇంకా తెలివిగా మాట్లాడుతున్నావు. అసలు మీ ఇద్దరికి ఏమైంది? లోపలికి రాకు రూతి. జుట్లో పెట్టిన పిన్స్ కూడా నాకు తీయాలనిపించలేదు. నిజంగా సారీ. అది నీ తప్పు కాదులే. నువ్వెప్పుడు నాకు హెల్ప్ చేయవు. అలాంటి విషయాల్లో నువ్వే నాకన్నా బాగా చేస్తావు. బాగానా? ఇప్పుడు నాకేం కోపం లేదు. నాకు కూడా లేదు. పరిస్థితి నీ చేతిలో లేదని అర్థమవుతుంది. నీది కూడా నీ చేతుల్లో లేదని నాకు తెలుసు. నాకు ఆ మాట వర్తించదు. నేనేం అలా లేను. అంటే ఎలా? సిల్వీలా. ఇది కొన్ని పాత పూల గురించి వచ్చిన గొడవ కాదు రూతి. ఇది అంతకన్నా పెద్ద విషయం. మన ఇద్దరం కలిసి చాలా టైం స్పెండ్ చేశాం. మనకు స్నేహితులు కావాలి. నాకైతే ఖచ్చితంగా కావాలి. నేను ఈ ఊరు వదిలి వెళ్లే రోజు కోసం చూస్తున్నాను. ఈ ఇంటినా? మొత్తం ఊరినే. బాస్టన్ వెళ్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళొద్దు.
బాస్టనే ఎందుకు? ఎందుకంటే అది ఫింగర్ బోన్ కాదు, కేవలం అందుకే. నేను నీకు సాయం చేయడానికి ప్రయత్నించాను, కానీ సమస్య ఏంటంటే నువ్వు ఎక్కువ సమయం కిటికీలోంచి బయటికి చూస్తుంటావు. నీకు బోర్ కొడితే అలా నది వరకు వెళ్ళొద్దాం. వెళ్ళిపో రూతి. హో అవసరమైతే నేను బాత్రూంలోకి వెళ్ళి లాక్ చేసుకుని ఉండిపోతాలే. స్కూల్ మొదటి రోజే లూసిల్ నన్ను వదిలేసి ముందే స్కూల్కి వెళ్ళిపోయింది. దూరంగా తెల్లటి ఆక్స్ఫర్డ్ చెప్పులు వేసుకుని తెల్లటి ఇస్త్రీ చేసిన బ్లౌజ్తో నడుస్తూ కనిపించింది. తను కూడా ఒంటరిగానే ఉందని అనుకున్నాను. లాస్ట్ ఇయర్ మీ ఇద్దరు సగం రోజులు స్కూల్కి రాలేదు. దానికి ఏం చేద్దాం చెప్పండి. మాకు ఎక్స్ట్రా హోంవర్క్ ఇవ్వండి, మేమన్నీ కవర్ చేసుకుంటాం. మీ ఇద్దరు తెలివైన పిల్లలే. నిజానికి మారాల్సింది మీ ఆలోచన విధానం. నా ఆలోచన అయితే పూర్తిగా మారింది. అయితే నీకు నా స్పీచ్ అవసరం లేదంటావా? ఉం? లేదు, నేను అలా అనలేదు. నీ సంగతి ఏంటి రూత్? లేదు, బహుశా అవసరం లేదేమో. లేదేమోనా? ఈ ఏడాది ఆమె కష్టపడుతుందో లేదో నాకు తెలీదు. పడచ్చు, పడకపోవచ్చు. తనతో మనం ప్రాక్టికల్ విషయాలు ఏమాత్రం మాట్లాడలేం. తనకి అవి అవసరం లేదు. తను పెద్దదవుతుంది, చదువు అనేది చాలా అవసరం. నీకేం ఇష్టం రూత్? అందుకే మీ ఆలోచన విధానం మారాలన్నాను. తనకి ఏం ముఖ్యమో ఇంకా అర్థం కావడం లేదు. తనకి చెట్లంటే ఇష్టం. బహుశా తనేమైనా బాటనిస్ట్ అవుతుందేమో. బాటనిస్ట్ అవుతావా రూత్? లేదు, నాకు అలా అనిపించట్లేదు. నీకోసం నువ్వే మాట్లాడడం నువ్వు నేర్చుకోవాలి. అలాగే నీకు నువ్వే ఆలోచించుకోవడం కూడా. తన మార్గాలు తనకున్నాయి. స్కూల్లో నేను లూసిల్తో కలిసి గడిపిన చివరి క్షణాలు అవే. తర్వాత చాలాసార్లు చూశాను, కానీ నన్ను తప్పించుకొని తిరిగేది. మళ్ళీ చలి పెరిగిపోతుంది కదా. నీ పాకెట్లో చాప్ ఉంది కదా? అవును, అవునుంది. దాన్ని ఇప్పుడే ఫ్రై చేసుకుని తింటాను. లుసిల్ ఎక్కడా? అప్పటికే లుసిల్ మాతో కలిసి కూర్చొని భోజనం చేయడం మానేసింది. దానివల్ల సిల్వి బాధపడుతోందని స్పష్టంగా కనిపించేది. నాకు చెప్పడానికి తన దగ్గర కథలేమీ లేవు. ఈరోజు చాలా చలిగా ఉంది. సూప్ ఇంకా ఉందా? ఓ, ఉంది. నీకు కావాలా? గుడ్ నైట్. హ్యావ్ ఏ గుడ్ టైమ్ లూసియల్. లేట్ అయ్యే వరకు ఉండకు.
మీకు ఒక అందమైన ప్రదేశం చూపిద్దాం అనుకున్నాను. అవునా? అవును. ఏంటది? వెల్, చాలా ఏళ్ల క్రితం లోయలో ఎవరో ఒక ఇల్లు అలాగే తోటను నిర్మించుకున్నారు. అండ్ అక్కడ అసలు ఎండ అనేదే పడదు. అందుకే ఎప్పుడూ అక్కడ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక గడ్డి దానిపైన నడుస్తూ ఉంటే చిట్టుమట్టమను విరుగుతూ శబ్దం వినిపిస్తుంది. మీకది నచ్చుతుంది. అదెక్కడుంది? నార్త్లో. తెలుసా, నాకు ఒక పడవ దొరికింది. దానికి యజమాని ఎవరూ లేరనుకుంటా. వాటర్ కూడా లీక్ కాదు, అంటే మరీ ఎక్కువ కాదు. నాకు వెళ్ళాలనుంది. నిజంగానా? అవును. రేపు ఓకేనా? రేపు చదువుకోవాలి. పోనీ మండే కావాలంటే నోట్ రాసిస్తా. మండే టెస్ట్ ఉంది, అందుకే రేపు చదువుకోవాలంటున్నాను. ఓ, ఓకే. ఎల్లుండి అవుతుందా? యా. ఓకే. ఈరోజు చదువుకుంటావా? నేను ఒక బుక్ రిపోర్ట్ రాయాలి. నాకు చదవాలనుంది, కానీ నేను ఎందుకు మానేశానో నాకే తెలీదు. నేను నీ పక్కనే కూర్చోవచ్చా? సరే. ఓకే. హాయ్ రూతి. హాయ్ లూసిల్, డాన్స్ ఎలా జరిగింది? బానే జరిగింది. అయితే ఆ కబుర్లు చెప్పు. బాగా అలసిపోయాను, నేను వెళ్ళి కింద పడుకుంటాను. తనకి దుప్పట్లాంటిది ఏమైనా కప్పు. లూసిల్, నువ్విక్కడున్నావా లూసిల్? ఆ రోజు రాత్రి లూసిల్ తన డాన్స్ డ్రెస్, ఆప్రికాట్ రంగు స్లిప్పర్స్ వేసుకొని ఎకనామిక్స్ టీచర్ మిస్ రాయ్స్ ఇంటికి వెళ్ళింది. తను నిద్ర లేచే వరకు కిటికీలు కొట్టడం అస్సలు ఆపలేదు. మీకు ఉదయం నుంచి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఓ, నేను చూసుకోలేదు. ఆ రాత్రంతా తను మా ఇంటి సమస్యల గురించి మిస్ రాయ్స్తో మాట్లాడింది. మిస్ రాయ్స్ వాళ్ళ ఇంట్లోని ఖాళీ గదిని లూసిల్కి ఇచ్చింది. ఒక విధంగా తను లూసిల్ని దత్తత తీసుకుంది. ఆ రోజు నుంచి నాకు అక్క లేకుండా పోయింది. తన వస్తువులు నిన్నే ఉంచుకోమంది. తన బట్టలు కూడా అవసరం లేదంది. బహుశా ఎక్కువ రోజులు ఉండాలనుకోవట్లేదేమో. అవును, బహుశా కావచ్చు. బాధపడకు రూతి. వెల్, మనిద్దరం కూడా ఫ్రెండ్స్లా ఉండొచ్చు. ఎప్పటి నుంచో నీకు కొన్ని చూపించాలనుకుంటున్నాను. రేపు వెళ్దాం. కానీ రేపు మండే. నాకు లెటర్ రాసివ్వు. సరే. అయితే మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి. నైటే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను అండ్ తినేసి త్వరగా పడుకుందాం. సరే. రూతి, లే. రూతి, త్వరగా నిద్రలే. లేకు 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 లేకు. బట్టలు విప్పకుండా ఉంచుకున్నందుకు హ్యాపీగా ఉన్నావా?
లే. ఇంత పొద్దున్నే వెళ్ళాలా? వెళ్ళాలి, పద పద. నేను పెట్టిన చోటు పడవలేదు. పర్లేదు, దాన్ని ఎలాగైనా వెతుకుదాం. కొన్నిసార్లు టైం పడుతుంది, కానీ అది ఎలా అయినా దొరుకుతుంది. కొన్నిసార్లు దాని మీద కొమ్మలు వేసి కప్పు ఉంచుతారు. ఎవరో దాన్ని దాచిపెడుతున్నారు. నాకు తెలుసు. నీకు తెలుసా? నాకేది దొరికినా దాన్ని మళ్ళీ అక్కడే విడిచిపెడతాను. దాన్ని ఎవరు వాడుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. టెన్షన్ పడకు రూది, ఇంకా తెల్లారలేదు. అయినా ఇక్కడికి ఎవరు అప్పుడే రారులే. అదిగో అక్కడుంది. పాపం ఎవరో దాన్ని దాచడానికి చాలా కష్టపడ్డారు. చూడు, ఎవరో మనల్ని చూసి అరుస్తున్నారు. వినబడుతుంది. నేను అక్కడ కూర్చుంటాను. వెనక్కి రండి, మీకే చెప్పేది. మర్యాదగా పడవ వెనక్కి తిప్పు. తనని పట్టించుకోకు. మీకే చెప్పేది, వెనక్కి రండి. తను ఎప్పుడు అలానే అరుస్తాడు. వస్తావా లేదా? ఎవరైనా చూస్తున్నారనిపిస్తే ఇంకా ఎక్కువ హంగామా చేస్తాడు. మర్యాదగా వెనక్కి రా. అలా అరిచి అరిచి ఏదో ఒక రోజు గుండెపోటు వచ్చిపోతాడు. ఇది అతని బోటే అయి ఉండొచ్చు. లేదా బహుశా పిచ్చోడు అయి ఉంటాడు. వెనక్కి రా. ఏదైనా నేను వెనక్కి తిరిగి రాను. మీకేమైనా పిచ్చా ఏంటి? మేము అక్కడి నుంచి ఉన్నట్టుండి తప్పించుకోవడం వల్ల సిల్వీ షూస్ మొత్తం తడిచిపోయాయి. అందువల్ల మేము ఇంటికి వెళ్ళినప్పుడు తన పాకెట్స్లో ఫిష్ ఉందనుకుంటా. తెల్లవారుజామున చూస్తే తాతయ్య వేసిన పర్వతాల చిత్రాలు గుర్తొచ్చాయి. సిల్వీకి కూడా అలాగే అనిపించింది. ఈ కొండల్లో ఎంతమంది జీవిస్తున్నారో నువ్వు కనీసం ఊహించలేవు. కొన్నిసార్లు ఈ అడవిలో నుంచి పొగ కనిపిస్తుంది. బహుశా అక్కడ ఒక క్యాబిన్ ఉండొచ్చు. అందులో 10 మంది పిల్లలు ఉండొచ్చు. నువ్వు వాళ్ళని చూసావా? కొన్నిసార్లు పొగ కనిపిస్తే అప్పుడు ఆ కనిపించిన వైపుకి నడుస్తాను. అప్పుడు నా చుట్టూ కొంతమంది పిల్లలు ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ అరుపులని వినిపిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడూ నా పాకెట్స్లో బిస్కెట్స్ని పెట్టుకుంటాను. వాళ్ళ మాటలు నీకు వినిపిస్తున్నాయా? నువ్వు నన్ను ఒక పిచ్చిదానివని అనుకుంటావేమో, కానీ వాళ్ళలో ఒకరిని పట్టుకోవడానికి చూశాను. పట్టుకునేది బంధించడానికి కాదు, మార్ష్ మెలోస్ పెట్టి వాళ్ళని బయటికి రప్పించడానికి. అయినా ఇంకో పిల్లడితో నేనేం చేస్తాను? అయితే వాళ్ళని నువ్వు చూసావా? ఒక యాపిల్ చెట్టు కొమ్మకు నేను వెళ్ళి మార్ష్ మెలోస్ని కట్టాను. ఎవరైనా బయటకు వస్తారేమో అని ఎదురు చూశాను, కానీ ఎవరూ రాలేదు. నిజానికి కొంత ఊరట కూడా కలిగింది. నీకు తెలుసా, అలాంటి పిల్లలు మనల్ని కరవచ్చు, గాయపరచచ్చు కూడా. వాళ్ళని మాత్రం చూడాలనిపించింది. ఇప్పుడు నా సీక్రెట్ నీకు తెలిసిపోయింది. నీకు అదృష్టం దక్కిందేమో. అయ్యుండొచ్చు. మనం కంగారు పడి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ ఉన్నప్పుడు టైంకి రావడానికి ఎంత కష్టమయ్యేదో. చాలా బాగుంది కదా? బాగుంది, కానీ అసలు ఇక్కడ ఎవరు బతకాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓ, సూర్యకిరణాలు పడ్డాక అసలైన అందంగా అనిపిస్తుంది. కాసేపు ఆగితే నువ్వే చూస్తావు. కాస్త చలిగా ఉంది. నువ్వు ఆ పిల్లల్ని గమనిస్తూ ఉండు. యా సరే. అయితే నువ్వొక చోటులో కూర్చుని నిశ్శబ్దంగా ఉండు. చాలా చాలా నిశ్శబ్దం.
ఆ పర్వతాల కారణంగా సూర్యకిరణాలు అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. అందంగా ఉంటుందని చెప్పానా? అడవిలో పిల్లలున్నారని సిల్వీ ఎందుకు అనుకుంటుందో నాకు అర్థమైంది. నాకు అలాగే అనిపించింది, కానీ అది నిజమని నేను నమ్మలేదు. నేనొక్కసారిగా వెనక్కి తిరిగినా, ఎంత వేగంగా తిరిగినా వాళ్ళు కనిపించరని నాకు తెలుసు. చెవి దగ్గరే మాట్లాడినా వెనక్కి తిరిగి చూస్తే మాయమైపోయి ఉంటారు. నా చుట్టూ ఉన్న ఆ ఊహల్లోని పిల్లలు అడవిలో స్వేచ్ఛగా ఉండేవారు. చివరికి పూర్తిగా అలవాటు పడ్డారు. అడవిలో ఒంటరిగా వదిలేయడం వారికి సరదాగా ఉండేది. ఏం లేకపోవడమే మంచిది, ఏమేం లేకపోవడమే మంచిదని వాళ్ళు చెప్తున్నట్టు ఉండేది. సిల్వీ, మనం తింటున్నట్టు వాళ్ళు చూడడం మంచిదే. వాళ్ళు నాకు కనిపించలేదు. మళ్ళీ వచ్చినప్పుడు నీకు చూపిస్తాను. ఇలా రా. ఫింగర్ బోన్. మనం ఇంకా ఇక్కడే ఎందుకున్నాం సిల్వీ? ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చేస్తూ ఉంటుంది. సిల్వీకి టైం పట్ల అవగాహనే ఉండేది కాదు. తన దృష్టిలో టైం, గంటలు, నిమిషాలు అన్నీ ట్రైన్ పేర్లతోనే. మేము 10:52 ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. సిల్వీ, సిల్వీ, ఏం చేస్తున్నావు? ఆలోచనలో మునిగిపోయాను. సడన్ గా ట్రైన్ అలా పైనుంచి వచ్చేసింది. ఎంత శబ్దం వచ్చిందో కదా. అరే, ముందు నువ్వు కూర్చో. నీకు తెలుసా, ఆ ట్రైన్ మన కిందనే ఇదిగో ఇక్కడే ఉండుండొచ్చు. మంచు కరిగిన తర్వాత అందరూ పూలమాలలు వేశారు. కొండలపై నుంచి ఇక్కడికి చాలా మంది వచ్చారు. జూలై 4 అయితే అలంకారాలన్నీ నల్ల రంగులోనే ఉన్నాయి. రుతి, భయపడకు, భయపడాల్సిందేమీ లేదు. ఏం కాలేదు. ఈ నది మనుషులతో నిండిపోయి ఉండొచ్చు. ప్రమాదం గురించి వింటూనే ఉన్నాను. ఆ ట్రైన్లో ఎంతో మందికి ఒకరికొకరు ఉన్నారనే నమ్మకం ఉంది. అది దొంగతనం అని ఎప్పుడూ అనుకోలేదు. ఖాళీగా ఉన్న ఒక చోటుని చూసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా కూర్చుని ప్రయాణించడం అంతే. అందులో ఎవరికి నష్టం లేదు. నువ్వు అక్కడున్నావని కూడా ఎవరికీ తెలీదు.
అది దాదాపు కొత్తదే, అత్యంత విశాలమైనది, ఎంతో ప్రసిద్ధి పొందింది. అందరూ ఆ ట్రైన్లో ప్రయాణించమని చెప్పేవారు. కానీ సరుకు బోగీల్లో ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలీదు. అక్కడే నిద్రపోతూ ఉండొచ్చు. ఒక పాట పాడదామా? అలాగే. ఆమ్, ఎంత మంచి రోజు, ఎంత మంచి రోజు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేది, ఏం రోజురా ఇది అని. తన మాట చెప్పినప్పుడల్లా చాలా బాధేసేది. తను ఇప్పుడు ఎక్కడుంది? ఏమో, ఎవరికి తెలుసు. ఆ, నాకు ఇప్పుడు ఒక పై ఉంటే బాగుండేది. నాకు ఒక హ్యాంబర్గర్ కావాలి. నాకైతే ఒక మింట్ కోట్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఐ విష్ మనం పాట పాడితే బాగుంటుంది. Stop gambling, stop your rambling. Quit staying out late at night. Come home to your wife and your family. Sit by the fireside bright. Irene, good night. Irene, good night. Good night, Irene. Good night, Irene. I'll see you in my dreams. కొత్త టౌన్లో ఉంది కదా. త్వరగా రా రుతి, త్వరగా రా, త్వరగా రా, త్వరగా పరిగెత్తు. తను చాలా పెద్దదవుతుంది. తను చాలా మంచిది. అది నువ్వెప్పుడూ చెప్పేదేగా. ట్రైన్ ఎక్కడం ఎలా అనిపించింది? వాటిని పట్టించుకోకు. వెళ్ళండి, ష్, వెనక్కి వెళ్ళు. ఓ గాడ్, బాగా అలసిపోయాను. తినే ఓపిక కూడా లేదు. ఓ, ఇదిగో. అలసిపోయినప్పుడు నిద్రపోవడమే బెస్ట్. సరిగ్గా నిద్రపోకపోతే చచ్చిపోతారు. రూతి, హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. యా యా తప్పకుండా. నేను నీ గురించి వరీ అవుతున్నాను. మెడిసిన్ షాప్కి వెళ్దామా? నో, వేరే ఎక్కడికైనా వెళ్దాం. ఇక్కడికి తరచుగా వస్తావా? అప్పుడప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు. హ్మ్. అది జస్ట్ ఒక ప్లేస్ అంతే లూసిల్. అవును. సిల్వీ భోజనం ప్యాక్ చేసింది. మేము మార్ష్ మెలోస్ని కాల్చుకుని తిన్నాం. అవి చాలా బాగున్నాయి. కానీ రాత్రంతా అక్కడే ఉన్నారు. అది అందరికీ తెలిసిపోయింది. అది కేవలం గాలి తీవ్రత వల్ల మాత్రమే. బోట్లో కూడా చాలా కొద్ది వాటరే ఉన్నాయి. అంటే బోట్ మునిగిపోయిందా? లేదు, బోట్ బానే ఉంది. మేం పాటలు కూడా పాడుకున్నాం. నువ్వు అక్కడ చిక్కుకుపోయి ఉంటే
తనకి బాగా నచ్చదేమో. తను బానే ఉంది. మామూలు మనుషులు ఎవరైనా ఇలాంటి వాటికి భయపడతారు. నేను నీకు అది ఎక్స్ప్లెయిన్ చేయలేను లూసిల్. నేను నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నువ్వు ఆమెతో ఉండకూడదు. నువ్వేం వరి కాకు. నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నేను బానే ఉన్నాను. హలో రూతి, స్కూల్ అయిపోయిందా? ఇంట్లో అంతా బాగానే ఉందా సిల్వి? ఏదైనా అవసరం అయితే చెప్పు. ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ. సరే ఇది విను. మిసెస్ జార్డిన్ ఇంకా తన కొలీగ్స్ను ఒకసారి ఇక్కడికి పంపిస్తాను. వాళ్ళు నిన్ను పలకరించి వెళ్తారు. ఓ నో, ఎందుకు అవసరం లేదు. వెల్, అయినా నేను పంపిస్తాను మిసెస్ ఫిషర్, ఓకేనా? కానీ మాకు నిజంగా అదేమీ అవసరం లేదు. మేము బాగున్నాం. సరే, అయినా కూడా పంపిస్తాను. బాయ్. దీని లోపల పెట్టడంలో సాయం చేయనా? ఓ అక్కర్లేదు, గాలికి బయట పెట్టాం. కానీ థ్యాంక్ యూ. నువ్వేమనుకుంటున్నావు? తెలీదు. నాకు ఏం అర్థం కావట్లేదు. ఫంగస్ వీటిని తనే పెంచుతుందా? ఏమో తెలీదు. నేను వెళ్ళి చూస్తాను. సైలెంట్, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే, లోపలికొండు. సిల్వీ, హలో. ఎలా ఉన్నారు? హలో. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మేం గుర్తుండకపోవచ్చు. నేను మిసెస్ జార్డిన్, మిసెస్ వాకర్, మిసెస్ పార్కర్. హలో. మనిద్దరం కలిసి చదువుకున్నాం. హలో. మీకోసం కొన్ని వస్తువులు తీసుకునొచ్చాం. మేము లోపలికి వచ్చి కూర్చోవచ్చా? ఓ లేదు, నేను క్లీనింగ్ లో ఉన్నాను. పర్లేదు, త్వరగానే మేము కొద్దిసేపే వెళ్ళిపోతాం. ఉంటాం. నేను ఒక క్యాసరాల్ తీసుకొచ్చాను, లోపల పెట్టి వస్తాను. మీకేమైనా కాఫీ కావాలా? అవసరం లేదమ్మా, మేము నీకు ఇవి ఇచ్చి వెళ్ళిపోతామంతే. ఇందులో మంచి స్కార్ఫ్ ఇంకా గ్లౌజులున్నాయి. కనీసం ఇలా వచ్చి కూర్చోండి. సో సిల్వీ, అసలు మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటున్నారు? మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మీరు చర్చికి రావడం కూడా ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, అది ఇబ్బంది ఏం కాదు. ఇక్కడ నీ వయసు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును. కానీ నువ్వు రూతి కలిసే ఉంటారు కదా? ఓ అవును, ఎప్పుడూ కలిసే ఉంటాం. తను నాకు మరో సిస్టర్లా ఉంటుంది. తనని చూస్తే మా అక్కను చూసినట్టే అనిపిస్తుంది. వాళ్ళ నాన్న గురించి మీకేమన్నా తెలుసా? లేదు. పోనీ మిస్టర్ ఫిషర్ గురించి? ఎవరు? అదే మీ హస్బెండ్. ఓ మేమెందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నామో తెలుసా? ఎందుకు? వెల్, రూతీకి ఒక క్రమబద్ధమైన
జీవితం అవసరమని మాలో కొందరు కనిపిస్తుంది. తను చాలా కష్టాలు చూసింది, ఎంతో బాధ అనుభవించింది. అవును, అది నిజం. తనని చూస్తే చాలా జాలేస్తుంది. తను బానే ఉంది, చాలా దిగులుగా కనిపిస్తుంది. దిగులుగానే ఉంటుంది. అలానే ఉండాలి కూడా. అంటే ఉండాలని కాదు, కానీ ఇన్ని జరిగిన తర్వాత అసలు దిగులుగా ఎందుకుండరు? ఇప్పుడు కూడా రూతిని చూస్తే నాకు హెలెనే గుర్తొస్తుంది. మా నాన్న గుర్తొస్తాడు. ఆయన బ్రతుకున్నప్పుడు ఎలా ఉండేవారో నాకు సరిగ్గా గుర్తు కూడా లేరు, కనీసం కొంచెం కూడా. నాకెప్పుడు ఆయన జ్ఞాపకాలే, ఆయన కలలే, మొత్తం అంతా ఆయనే. 16 ఏళ్ల క్రితం జూన్లో నా కూతురు దూరమైంది. ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉన్నట్టుంది. కుటుంబ సభ్యులు ఎప్పుడు కలిసే ఉండాలి. కానీ సిల్వి, నువ్వు రూతిని గూడ్స్ ట్రైన్లో ఏమాత్రం తిప్పకూడదు. ఏంటి? తను అలాంటి ట్రైన్లలో అసలు ప్రయాణించకూడదు. నో, అలా కేవలం ఒక్కసారి మాత్రమే జరిగింది. ఆ రోజు మేము చాలా అలసిపోయాం. రాత్రంతా బయట ఉన్నాం, అందుకే ఇంటికి త్వరగా రావడానికి అదొక్కటే మార్గం. రాత్రంతా ఎక్కడున్నారు? నదిలో. చిన్న బోట్లోనా? అవును, నిజానికి అదొక మంచు పడవే. అంత గొప్పగా కనిపించకపోయినా బానే ఉంటుంది. వెల్, నిన్ను మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నువ్వు పాత పేపర్స్ కలెక్ట్ చేస్తుంటావు సిల్వి? అవును. అదే అసలు ఎందుకని? అవన్నీ నువ్వు చదువుతావా? అవును, చదువుతాను. లేకపోతే మంట పెట్టడానికి పనికొస్తాయి, లేదా ఈగలు కొట్టడానికి పనికొస్తాయి. అంతేకాదు చలి కాచుకోవడానికి కూడా. ఎన్నో ఉపయోగాలు. వాళ్ళు చెప్పింది విన్నావా? మరి ఇప్పుడేమనుకుంటున్నా? ఒకసారి మనం ఇల్లంతా కొంచెం సర్దుదాం. ఇక్కడున్న కొన్ని వస్తువులను తీసుకెళ్లి షెడ్లో పెడదాం. అదే మంచి ఆలోచనేమో. ఇది చాలా బాగుంది. ముందు ఎంత గజిబిజిగా ఉండేదో. మొత్తానికి రాత్రంతా నిద్రపోకుండా సర్దాను. సరే కానీ రా, అలా వచ్చి కూర్చొని టిఫిన్ తిను. స్కూల్కి లేట్ అవుతుంది. నేను ఇంట్లో ఉండి నీకు హెల్ప్ చేయనా? వద్దు వద్దు రుతి, నువ్వు స్కూల్కి వెళ్ళు. సరే కానీ నీ జుట్టు దూతాను, తర్వాత స్కర్ట్ని ఇస్త్రీ కూడా చేస్తాను. అందరికీ నచ్చుతావు. నువ్వు అందంగా ఉండాలి రుతి. రుతి, ఒక్క నిమిషం. యా, స్ట్రైట్గా నుంచో. జాగ్రత్త. రుతి, అందరినీ నవ్వుతూ పలకరించు. ఒక హియరింగ్ ఉంటుంది మిస్సెస్ ఫిషర్. ప్రస్తుతం అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. గుడ్ ఈవినింగ్. హలో రుతి, నువ్వు కొంచెం లోపలికి వెళ్ళు, పెద్దవాళ్ళు మేము మాట్లాడుకుంటాం. ఇది నిజంగా చాలా దారుణం. అందుకే విచారణ ఉంటుంది.
ఏం చేయాలనుకుంటున్నారో తెలుసా? తెలుసు. అది నా వల్ల అయ్యేలా లేదు. ఏమో, నాకు తెలీదు. నాకు అలానే అనిపిస్తుంది రుతి. అది చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళకి అది తెలుసు. ఒక్క రాత్రి నదిలో గడిపేమన్న కారణంతో ఇలా చేస్తున్నారు. నేను వాళ్ళకన్నీ వివరిస్తాను. యా, నువ్వేం ఆందోళన పడకు. వాళ్ళకన్నీ నేను వివరంగా చెప్తాను. ఆ రాత్రి చీకటి పడిన తర్వాత కూడా మేం పాత పేపర్లు, మ్యాగజైన్లు కాలుస్తూనే ఉన్నాం. సెల్వి మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళి కాల్చేయాల్సిన వస్తువులు చేతుల నిండా తీసుకొచ్చేది. ఫింగర్ బోన్ మొత్తం మమ్మల్ని గమనిస్తున్నట్టు అనిపించింది. మేం చేసే ప్రతి పనిని ఎవరో చూస్తున్నట్టుగా. నిజం చెప్పాలంటే ఈ పని మనం కొన్ని నెలల క్రితమే చేయాల్సిందే. సెల్వి దానికి అలవాటు పడిపోయింది. అసలు మనం ఈ పని ఇంతకు ముందే ఎందుకు చేయలేదు? ఇలాంటి పుస్తకం నువ్వు చదవకూడదు. అసలు ఇది ఇంట్లోకి ఎలా వచ్చిందో కూడా తెలీదు. అది లైబ్రరీ పుస్తకం. మనం మంచి బట్టలు కొనుక్కుందాం. అవి కూడా చాలా మంచివి, నీకు నాకు బాగా సూట్ అయ్యేవి. అంటే ఒక సూట్లా. ఎలానో నీకు చర్చ్కి వెళ్ళాలంటే అవసరం కదా. ఏంటి? అవును. అండ్ ఇంకా చెప్పాలంటే నీ జుట్టు కూడా సెట్ చేద్దాం. నువ్వు నిజంగా సరిగ్గా తయారైతే చాలా చాలా బాగుంటావు. ఇది నిజం రుతి. ఓ, అండ్ థ్యాంక్స్ గివింగ్కి ఒక కోడ్ కూడా ఆర్డర్ చేస్తాను. లూసియాల్ని కూడా పిలుద్దామని అనుకుంటున్నాను. అండ్ మిస్ రాయ్స్ కూడా. టర్కీ. సరే, లోపలికి వెళ్దాం, చలి పెరుగుతుంది. అవును నిజమే. నువ్వు వెళ్ళు, నేను ఈ మంటలన్నిటినీ కూడా ఆర్పేసి వస్తాను. రూతి, రూతి ఎక్కడున్నావు? రూతి, రూతి, లోపలికి రా. రూతి, లోపలికి రా, వెచ్చగా ఉంటుంది. నీకోసం తినడానికి ఒకటి తెచ్చాను. రూతి, రూతి, రూతి. రూతి, మిసెస్ ఫిషర్,
మిస్సెస్ ఫిషర్, మిస్సెస్ ఫిషర్, మిస్సెస్ ఫిషర్. గుడ్ ఈవినింగ్ మిస్సెస్ ఫిషర్. ఈవినింగ్. ఏంటి ఇక్కడంతా ఓకేనా? ఇల్లంతా లైట్ వెలుగుతున్నాయి. యా, అంతా బానే ఉంది. రూతి బానే ఉందా? యా, తను బాగుంది. పడుకుందా? లైట్లు వేసుకున్నా. అవును, అలానే పడుకుందేమో. ఈ టైంలో మీ ఇల్లు లైట్స్తో ఇంతలా వెలిగిపోవడం నేను ఎప్పుడూ చూడలేదు. అవును, అంటే అది నేను ఒకసారి రూతిని చూడొచ్చా? ఏమన్నారు? రూతిని చూడొచ్చా? నో. తను పైన నిద్రపోతుందా? అవును. అయితే తలుపు దగ్గర నుంచి చూస్తాను, పర్వాలేదు కదా? లేదు, తను ప్రతి చిన్నదానికి నిద్రలేస్తుంది, అందుకే కుదరదు. నేను చెప్పులు లేకుండా పైకి మెల్లగా వెళ్తాను. అస్సలు ఇబ్బంది పెట్టను, మాటిస్తున్నాను. రూతి ఎక్కడుంది మిస్సెస్ ఫిషర్? తన ఇంట్లోనే ఎక్కడో ఉంది. అయితే లోపలికి వచ్చి ఒకసారి హాయ్ చెప్పి వెళ్తాను. లేదు, తను లోపల లేదు, తను బయటే ఉంది. ఎక్కడా? తను బహుశా తోటలో ఉండొచ్చు, నేను తన కోసమే వెతుకుతున్నాను. తను మీకు కనిపించలేదా? లేదు, తను కావాలనే వెళ్ళి దాక్కుంటుంది. ఇదొక ఆటలాగా. చూడు రూతి, ఈ రోజు రాత్రికి సరదాగా మా ఇంటికి వస్తావా? మా ఇంట్లో చాలా స్పేస్ ఉంది. మా ఆవిడకి కూడా నీతో ఉంటే చాలా సంతోషం. నేను ఇప్పుడు లూవిస్టన్కి వెళ్తున్నాను. క్రాన్షా అబ్బాయిని పట్టుకున్నాను. వాడు కారు దొంగిలించాడు. నేను రాత్రికి ఇంటికి రాను. నేను ఇక్కడే ఉంటాను. నిజంగానేనా? యా. సరే, పద లోపలికి వెళ్దాం. అసలు ఎంతకీ నువ్వు అర్ధరాత్రి వరకు కోట్ లేకుండా చలిలో బయట ఏం చేస్తున్నావు? రేపు స్కూల్ ఉంది కదా. రా, మా ఇంటికి వచ్చేయి. ఇంట్లో మా ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో యాపిల్ పై కూడా ఉంది. రాను. నో, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు పడుకోమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. నేను నిన్ను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. రేపు నువ్వు నాకు స్కూల్లో కనిపించాలి. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. నేను నీతో మాట్లాడాలి. ఓకే సార్. చేసిందంతా పనికి రాకుండా పోయింది. అరెచ్చా. మేము అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా వెళ్ళి నీ సూట్ కేసు తెచ్చుకో. నేను అక్కడ ఉండలేను. నేను లేకుండా సెల్వి కూడా ఉండదు. ఇప్పుడు నిజంగానే మేమిద్దరం ప్రపంచం నుంచి వెలివేయబడ్డ వాళ్ళం. ఇంటి జీవితం ఆ రోజు అక్కడితో ముగిసిపోయింది. ఓ నో, చూడు, మనం ఇంట్లో లేమని వెంటనే తెలుసుకుంటారు. మన వెనకాలే వస్తారు. త్వరగా రా. ఎంత కష్టం వచ్చింది. మనం అడవిలో దాక్కుందాం. అప్పుడు కుక్కల్ని వాడతారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే. ఏంటది? బ్రిడ్జ్ దాటి అటువైపు వెళ్ళాలి. నడుచుకుంటున్నా. కుక్కలు మనల్ని పసిగట్టి రావు. ఒకవేళ వచ్చినా ఎవరూ నమ్మరు. అయినా దానిని దాటి
ఎవరు కూడా రారు, కనీసం ఎవరికి తెలియనంత వరకు. ఏమంట? వెళ్తే ఇప్పుడే వెళ్ళాలి. నీ బట్టలు పెట్టుకున్నావా? నీకు ఒక టోపీ ఉంటే బాగుండేది. ఇది చాలా వర్స్ట్ థింగ్ రుతి. ఎప్పుడూ తిరుగుతూ ఉండడం నీకే అర్థమవుతుంది. నువ్వే చూస్తావుగా. సడన్ గా మధ్యలో ట్రైన్ వస్తే? ఉదయం వరకు ఏ ట్రైన్ లేదు. లెట్స్ గో. ఓకే. త్వరగా రూతి. ఆరు 10కి రైలు ఎక్కి స్పోకెన్ వెళ్దాం. మధ్యాహ్నానికి పోర్ట్లాండ్ చేరుకుంటాం. అక్కడ నుంచి అయితే ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా రైళ్లుంటాయి. రా రూతి, భయపడుకుంటారా? తనెప్పుడు ఇలానే చేస్తుంది. ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది.